ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్తసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశంలో పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా బహిరంగ సభ సందర్భంగా ఈ నెల 4వ తేదీన సాయంత్రం 3 గంటలకు పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం కియా మోటార్స్ కంపెనీకి ఎదురుగా శ్రీమతి సవితమ్మ గారి పెట్రోల్ బంక్ పక్కన బహిరంగ సభ ఉండును. జిల్లా ఇన్ఛార్జ్తో కలిసి బహిరంగ సభను స్థలాన్ని పరిశీలించారు. కావున హిందూపురం పార్లమెంట్ మరియు పెనుగొండ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, తెలుగుదేశం పార్టీ పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు రాజశేఖర్ 4వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పెనుగొండలో కియా మోటార్స్ ఎదురుగా రా కదలిరా ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మండల స్థాయి నాయకులు, క్షేత్రస్థాయిలో ఉన్న బూత్ ఏజెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు మాజీ కానీ, అంతకుముందు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అట్లాగే పంచాయతీ ప్రెసిడెంట్లు, మాజీ ప్రెసిడెంట్లు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా క్రియాశీలకంగా ప్రజెంట్ పోస్టులో ఉన్న వాళ్ళు కానీ, ఇంతకుముందు మాజీ అధ్యక్షులు కానీ అందరూ కూడా ఈ యొక్క రా కదలిరా యొక్క విజయాత్ర సభని జయప్రదం చేయవలసిందిగా, అట్లాగే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా వేలాదిగా తరలివచ్చి, లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మీడియా సోర్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెనుగొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా సభ మన పార్లమెంటులో పెనుగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు. 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కియా ఆపోజిట్, ఎందుకంటే కియా సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు, కృష్ణా జలాలు గొల్లపల్లికి తీసుకొచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు, ఇన్ఛార్జీలు అందరూ ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతం అవుతుంది. భారీగా అందరూ తరలి రావాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను.